గోపాలపట్నం హైస్కూల్ నూతన కార్యవర్గం సమావేశం SVLN జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ తొలి సమావేశం హైస్కూల్లో జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైస్కూల్కు కావలసిన అత్యవసర వసతులను తీర్చేందుకు నిధులు సమకూరుస్తున్నామని, వాటికి అనుగుణంగా కార్యవర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. 1963 సంవత్సరం నుండి 2024 వరకు చదివిన విద్యార్థులతో బహుబలి కమిటీ వేశామని, అందరూ ఉత్సాహంగా కలిసొస్తున్నారని, మరొక్క సమావేశంలో అందరం కలుసుకొని నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మజ్జూరి శ్రీనివాస్, కార్యదర్శిగా వైఎస్ ప్రసాద్ మాస్టర్, సహాయ కోశాధికారి కోనేటి సత్యబాబు, ఉపాధ్యక్షులు మేడిది రాజశేఖర్, గోల్కొండ శ్రీనివాస్, కార్యదర్శి కోయిలాడ జగదీష్, సిరిమల గౌరి, సుగుణ, సుజాత, నందవరపు సోములు అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గోపాలపట్నం అల్యూమిని SVLN జడ్పీ స్కూల్ కమిటీ సెక్రటరీని వైఎన్ ప్రసాద్ బాబు. 1963 నుంచి 2024 వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ ఒక కమిటీగా ఏర్పడి ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరము కూడా కమిటీగా ఏర్పడి అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్కి 2063 నుంచి ఈనాటి వరకు వచ్చినటువంటి కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా లేకుండా మన గోపాలపట్నం గవర్నమెంట్ స్కూల్ 1963 బ్యాచ్ నుంచి 2023 బ్యాచ్ వరకు ఒక కమిటీగా ఏర్పడి స్కూల్కి అయితే ఏదైతే అభివృద్ధి చేసుకోవాలి, తర్వాత పిల్లలకైతే ఏమైతే సహాయాలు కావాలి, వాళ్ళ చదువు నిమిత్తము, తర్వాత స్కూల్ అభివృద్ధి నిమిత్తము చేయాలని కమిటీగా ఈరోజు ఫామ్ అయ్యాము. ఈ కమిటీలోనూ అందరూ కలిపి వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ కానీ ఏమైతే వాళ్ళకి పిల్లలకు కావాలో అన్ని చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. నేను విజయ్ స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూలు అభివృద్ధికి పూర్వ విద్యార్థులుగా మనం ఏమైనా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మా ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. అందరూ కలిపి పూర్వ విద్యార్థుల కమిటీ అని ఏర్పాటు చేసి స్కూలు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్లస్ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా మన వంతు సహాయం అందిద్దామని ముందుకు వచ్చాము. అందరి ప్రోత్సాహంతో ఈ కమిటీ ముందుకు వెళ్తుంది.